Very good evening. You're welcome to our channel. సో ఎవ్రీ సాటర్డే సోషల్ స్టడీస్ అయితే మనం డిస్కస్ చేస్తూ ఉన్నాం. ప్రీవియస్గా జాగ్రఫీ చూసాం, అంతకుముందు ఇండియన్ పాలిటీ క్లాస్ చూసాం. సో ఇప్పుడు హిస్టరీ నుండి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్, గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అండ్ వైస్రాయ్ ఆఫ్ ఇండియాగా ఎవరెవరు వర్క్ చేశారు, వారు చేసిన ముఖ్యమైన ఈవెంట్స్ ఏమైనా ఉన్నాయా అనేది మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. సో మనం ఆల్రెడీ చెప్పాము, రెగ్యులర్గా అంటే ఈ ఆర్పిఎఫ్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ 20-day టార్గెట్ తర్వాత ఒక మాక్ టెస్ట్ పెట్టుకుందామని. సో చాలామంది మాకు ఇంకో 2 days టైం ఇవ్వండి, 2 days టైం ఇవ్వండి అంటున్నారు. సో ఎవరు రాసినా రాయకపోయినా 5th June రోజు మాత్రం మన యొక్క యాప్లో మాక్ టెస్ట్ ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఏమంటారు రాయడానికి ప్రయత్నం చేయండి, ఓకేనా. సో మన యొక్క యాప్ లాస్ట్ బెంచెస్ సబ్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి, దాని యొక్క లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో అవైలబుల్ ఉంది. సో ఈరోజు రేపు ఆఫర్ ఉంది మీకు. జీకే అండ్ ఇండియన్ పాలిటీ కేవలం ఈచ్ 75 రూపీస్కి అవైలబుల్గా ఉంది. సైన్స్ కూడా 75 రూపీస్, కెమిస్ట్రీ 75 రూపీస్, అరిథమెటిక్ 125 అండ్ రైల్వే కోర్స్ 350 రూపీస్. ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోండి. సో ఇది కంప్లీట్లీ పోర్షన్ అయిపోయింది, ఇది అయిపోయింది. కెమిస్ట్రీ 2 lessons పెండింగ్ ఉన్నాయి, అవి మీకు వెనస్డే రోజు కంప్లీట్ అయిపోతాయి. ఆల్మోస్ట్ అయిపోయింది అది. వెనస్డే ఆ థర్స్డే రోజు మీకు కెమిస్ట్రీ కూడా నా వంతు కృషి అనేది అయిపోతుంది. సో ప్రతి ఒక్కరూ తప్పక తీసుకోండి. రైట్, కమింగ్ టు ద క్లాస్, గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్. సో చూద్దాం ఒకసారి. ఈ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అనే సిస్టము మనకి 1772లో ప్రారంభమైంది, 1772. సో మొట్టమొదటిసారిగా 1772 టు 1785 వరకు వారెన్ హేస్టింగ్ గారు గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా ఉండడం జరిగింది. సో ఈ వ్యక్తి గురించి అడిగే క్వశ్చన్స్ ఏంటి అంటే, మొట్టమొదటి బెంగాల్ గవర్నర్ జనరల్ ఎవరు అని అడుగుతారు, కలకత్తాలో సుప్రీంకోర్టును ఎవరు స్థాపించారు అని అడుగుతారు, ద్వంద్వ పరిపాలన ఎవరు ముగించేశారు అని అడుగుతారు, పిట్స్ ఇండియా యాక్ట్ ఎవరి హయాంలో వచ్చిందని అడుగుతారు, అండ్ రెగ్యులేటింగ్ యాక్ట్ కూడా ఎవరి హయాంలో వచ్చిందని అడుగుతారు, మొదటి ఆంగ్లో మరాఠా యుద్ధం టైంలో గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఎవరు అని అడుగుతారు. సో ఇన్ని రకాలుగా ఈ వారెన్ హేస్టింగ్ గురించి అడిగే అవకాశం ఉంటుంది ఎగ్జామినర్. అండ్ 1786 టు 1793 వరకు లార్డ్ కార్న్వాలిస్ గారు వర్క్ చేయడం జరిగింది. సో ఎగ్జామినర్ అడిగే అవకాశం ఉన్న ప్రశ్నలు, సివిల్ సర్వీసెస్లని ఎవరు ప్రవేశపెట్టారో అడుగుతారు. సో తద్వారా కార్న్వాలిస్ని సివిల్ సర్వీసెస్ల పితామహుడు అని పిలుస్తాం. అండ్ థర్డ్ ఆంగ్లో మైసూర్ యుద్ధము ఎవరి హయాంలో జరిగిందని అడిగే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ 1793 టు 1798 వరకు సర్ జాన్ షోర్ గారు వర్క్ చేయడం జరిగింది గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా. అండ్ చార్టర్ యాక్ట్ తీసుకొచ్చారు, ఇతని గురించి పెద్దగా ఫోకస్ అవసరం లేదు. నెక్స్ట్ 1798 టు 1805 వరకు లార్డ్ వెల్లస్లీ వర్క్ చేశారు. ఈయన సెకండ్ ఆంగ్లో మరాఠా వార్లో, ఫోర్త్ ఆంగ్లో మైసూర్ వార్లో మద్రాస్ ప్రెసిడెన్సీని స్థాపించాడు. కలకత్తాలో ఫోర్ట్ విలియం కళాశాలను కూడా మనకి వెల్లస్లీ గారే స్థాపించడం జరిగింది. ఆ తర్వాత కాలక్రమేణా 1805 టు 1807 సర్ జార్జ్ బార్లో గారు, 1807 టు 13 లార్డ్ మింటో వన్ గారు, ఇతను హయాంలో చార్టర్ యాక్ట్ వచ్చింది 1813. అండ్ 1813 టు 1823 లార్డ్ హేస్టింగ్ గారు వర్క్ చేశారు. థామస్ మున్రో చేపట్టిన రైతువారి పద్ధతిని మరియు ఇతను దాన్ని మద్రాస్ మరియు ముంబైలో ప్రవేశపెట్టారు, ఓకేనా. అండ్ నెక్స్ట్ 1823 టు 1828 లార్డ్ అమ్హరెస్ట్ గారు. అండ్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా, గవర్నర్ జనరల్స్ ఆఫ్ ఇండియాగా మనం కనుక చూసినట్లయితే 1828 టు 1835, ఇక అప్పటి వరకు మనకి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అని పిలిచేది. ఇక 1828 నుండి ఏమని పిలుస్తూ ఉన్నారంటే మనకి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా నామకరణం చేశారు. సో మొట్టమొదటి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా లార్డ్ విలియం బెంటింగ్. ఎగ్జామినర్ అడిగే అవకాశం ఉన్న క్వశ్చన్, మొట్టమొదటి భారతదేశం యొక్క గవర్నర్ జనరల్ ఎవరు అని అడుగుతారు. అండ్ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ యాక్ట్ 1835 ఎవరు ప్రవేశపెట్టారు, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. అండ్ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ యాక్ట్ ఇయర్ అని అడిగే అవకాశం కూడా ఉంది, ఎన్నోసార్లు అడిగారు. సో ఇది కూడా ఫోకస్ చేయండి. అండ్ 1833లో చార్టర్ యాక్ట్ తీసుకొచ్చాడు. అండ్ 1835 టు 36 లార్డ్ చార్లెస్ మెట్కాల్ఫ్ గారు.
36-42 లార్డ్ ఆక్లాండ్ గారు. ఇతని పీరియడ్లో ఫస్ట్ ఆంగ్లో ఆఫ్ఘనీ వార్ జరిగింది. అండ్ 42-44 ఎలంబర్గ్, 44-48 లార్డ్ హెడింగ్. అండ్ ఇతని పీరియడ్లో మనకి ఫస్ట్ ఆంగ్లో సిక్ వార్ జరిగింది. సో ఈ బ్లాక్ కలర్ ఫార్మాట్లో ఉన్న పెద్దగా ఫోకస్ చేయకండి, రెడ్ది మాత్రం వెరీ ఇంపార్టెంట్ అమ్మ. ఓకే, సో వీడియో లైక్ చేయడానికి ప్రయత్నం చేయండి, షేర్ చేయండి. ది బెస్ట్ కంటెంట్ మనం అందిస్తూ ఉన్నాం. నెక్స్ట్ ఇలా 1848 to 1856 కనుక చూసినట్లయితే లార్డ్ డల్హౌసీ ఫోకస్ చేయండి దీని మీద. బాంబే టు థానే వరకు మొట్టమొదటి రైల్వే లైన్ ఏర్పాటు చేశాడు. పోస్ట్ ఆఫీస్ యాక్ట్ తీసుకొచ్చాడు. మొట్టమొదటి టెలిగ్రాఫ్ లైన్ ఇతని పీరియడ్లోనే. సివిల్ సర్వీసెస్ల కోసం పోటీ పరీక్షలు, వితంతు పునర్వివాహాల చట్టాన్ని తీసుకొచ్చాడు. అండ్ డాక్ట్రినల్ ఆఫ్ ల్యాబ్స్ లార్డ్ డల్హౌసీ గారే తీసుకొచ్చారు. సో ఇన్ని రకాలుగా ఎగ్జామినర్ ఫోకస్ చేస్తారు. అండ్ 56 to 57 లార్డ్ కనింగ్, దీని మీద కూడా ఫోకస్ చేయండి. అండ్ కలకత్తా, మద్రాస్ అండ్ ముంబైలో 1857లో యూనివర్సిటీస్ స్థాపించాడు. ఇతని పీరియడ్లోనే సిపాయిల తిరుగుబాటు కూడా జరిగింది. సిపాయిల తిరుగుబాటు తర్వాత అంటే మనకి 57 సిపాయిల తిరుగుబాటు తర్వాత గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో అప్పటి నుండి వైస్రాయ్ ఆఫ్ బ్రిటిష్ ఇండియాగా మారింది. వైస్రాయ్ ఆఫ్ బ్రిటిష్ ఇండియాగా. సో వైస్రాయ్స్ ఇన్ ఇండియా 1858 to 1947. లార్డ్ కానింగ్ మొట్టమొదటి వైస్రాయ్గా మనం చెప్పొచ్చు, ఎందుకంటే ఈయన 1862 వరకు ఉన్నాడు కనుక. అండ్ నెక్స్ట్ లార్డ్ ఎలిగిన్ గారు 1862 to 63. లార్డ్ లారెన్స్ 64 to 69. ఇతని పీరియడ్లో కలకత్తా, మద్రాసులో హైకోర్టులను ఏర్పాటు చేశారు. నెక్స్ట్ మాయో, వెరీ ఇంపార్టెంట్ అండ్ లార్డ్ మాయో 69 to 72 వర్క్ చేశాడు వైస్రాయ్గా. ఇతని పీరియడ్లోనే మొట్టమొదటిసారిగా జనాభా లెక్కల సేకరణ 1872లో ప్రారంభించారు. అండ్ సెంట్రల్ మరియు స్టేట్లో ఆర్థిక సంబంధ వ్యవహారాల విభజన జరిగింది. అండ్ అధికారంలో ఉండగా హత్యకు గురైన ఏకైక వ్యక్తి ఇతన్ని షేర్ అలీ అఫ్రీది చంపేశాడు. ఈ బ్రిటిషర్ని చంపివేయడం జరిగింది. నెక్స్ట్ లార్డ్ నార్త్ బ్రూక్ గారు 70 to 76 వరకు వర్క్ చేశారు. ఆర్య సమాజంలో పెళ్ళిళ్ళను ప్రవేశపెట్టింది, కులాంతర వ్యవహారాలకు ఓకే చెప్పాడు. అండ్ లార్డ్ లిటన్ 1876 to 1880లో వర్క్ చేశాడు. లార్డ్ రిప్పన్ వెరీ ఇంపార్టెంట్ 1880 to 1884 వర్క్ చేశాడు. స్థానిక స్వపరిపాలన పితామహుడు అని పిలుస్తారు. ఎగ్జామినర్ అడుగుతాడు, స్థానిక స్వపరిపాలన పితామహుడు ఎవరు, ఎవరి కాలంలో అది వచ్చింది, ఓకేనా. అండ్ సివిల్ సర్వీసెస్ల పితామహుడు ఎవరు, ఇట్లా స్థానిక ప్రభుత్వాలను ఏర్పాటు చేశాడు, పంచాయతీలను మరియు మున్సిపాలిటీలను. లార్డ్ డఫరిన్ గారు 1884 to 88 వరకు. ఈ పీరియడ్లోనే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. సో ఇక్కడ మనకి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వచ్చింది కనుక ఇది ఏ రోజున ప్రారంభించారు, మొట్టమొదటి సమావేశానికి అధ్యక్షత వహించింది ఎవరు, ఆన్సర్ తెలియజేయడానికి ప్రయత్నం చేయండి. అండ్ అదేవిధంగా మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలు ఎవరు, మొట్టమొదటి భారతీయ మహిళా అధ్యక్షురాలు ఎవరు, అండ్ మహాత్మా గాంధీజీ గారు ఏ సభకి అధ్యక్షత వహించారు, అండ్ మితవాదులు అతివాదులు ఏ సమావేశంలో విడిపోయారు, ఏ సమావేశంలో కలిశారు, ఇవన్నీ కూడా ఆన్సర్ చెప్పడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ లార్డ్ లాన్స్డౌన్ గారు 1888 to 94 వరకు. లార్డ్ ఎలిగిన్ 2 94 to 99. లార్డ్ కర్జన్ ఫోకస్ చేయండి, జస్ట్ బెంగాల్ విభజన ఈయన పీరియడ్లోనే జరిగింది 1899 to 1905. అండ్ లార్డ్ మింటో 2 వెరీ ఇంపార్టెంట్ 1905 to 1910 వరకు వర్క్ చేశాడు. మార్లే మింటో సంస్కరణలు అంటాం, మాంటెంగ్ చెమ్స్ఫర్డ్ సంస్కరణలు అంటాం, అవన్నీ చూడండి. లార్డ్ హెడ్డింగ్ 2 1910 to 1916 వరకు వర్క్ చేశాడు. ఈయన బెంగాల్ విభజన రద్దు చేశాడు. రాజధానిని కోల్కతా టు ఢిల్లీకి చేంజ్ చేశాడు. హిందూ మహాసభ మదన్ మోహన్ మాలవేచే ఈయన పీరియడ్లోనే ప్రారంభమైంది. చెమ్స్ఫర్డ్ లార్డ్ 1916 to 1921. రౌలత్ యాక్ట్ తీసుకొచ్చారు. ఎగ్జామినర్ అడుగుతాడు, సిపాయిల తిరుగుబాటు టైంలో ఎవరు, రౌలత్ యాక్ట్ టైంలో ఎవరు, అండ్ స్వాతంత్రం వచ్చే టైంకి ఎవరు, ఇట్లాంటివి. ఓకే, క్విట్ ఇండియా టైంలో ఎవరు, మాంటెంగ్ చెమ్స్ఫర్డ్ సంస్కరణలు తీసుకొచ్చాడు. హోమ్ రూల్ లీగ్ 1916లో అనిబిసెంట్ గారు మద్రాస్లో స్థాపించారు. 1920లో సహాయ నిరాకరణ ఉద్యమం ప్రారంభం. ఎవరి పీరియడ్లో ఈ సహాయ నిరాకరణ నాన్ కోఆపరేటివ్ మూవ్మెంట్ ప్రారంభమైంది, ఇట్లాంటివి. లార్డ్ రీడింగ్ 1921 to 26. చౌరీ చౌరీ ఘటన జరిగింది ఈయన పీరియడ్లోనే. 1922లో సహాయ నిరాకరణ ఉద్యమం ఆపివేయబడింది.
లార్డ్ ఇర్విన్ 1926-31 ఫోకస్ చేయండి. సైమన్ కమిషన్ 1927 ఇంపార్టెంట్. మొదటి రౌండ్ టేబుల్ సమావేశం 1930. గాంధీ ఇర్విన్ ఒడంబిక 1931. దండి మార్చ్ శాసన ఉల్లంఘన ఉద్యమం కంప్లీట్లీ ఇర్విన్ పీరియడ్లో జరిగినాయి. లార్డ్ విల్లింగ్టన్ 1931-36 కమ్యూనల్ అవార్డు ఏర్పాటు చేశారు. సెకండ్ అండ్ థర్డ్ రౌండ్ టేబుల్ సమావేశాలు జరిగాయి. ఇక్కడ ఇది కూడా ఫోకస్ చేయండి. 24 సెప్టెంబర్ 1932న అంబేద్కర్ మరియు గాంధీ మధ్య పూనా ఒప్పందం ఎరవాడ జైల్లో జరిగింది. అండ్ నెక్స్ట్ లార్డ్ లిలింత్ గ్లో, ఇది కూడా ఫోకస్ చేయండి. 36-44 వర్క్ చేశాడు. క్రిప్స్ మిషన్ ఈయన పీరియడ్లోనే రావడం జరిగింది. క్విట్ ఇండియా ఉద్యమం, అత్యధిక కాలం వైస్రాయిగా కూడా ఈయనే పనిచేయడం జరిగింది, అంటే 8 years. లార్డ్ వేవెల్ 44-47 క్యాబినెట్ మిషన్ 1946. క్లెమెంట్ యాట్లీ రాక దేశం ద్వారా భారతదేశంలో స్వాతంత్రం గురించి ప్రకటన. ఎవరు ప్రకటించారు? ఇది లాస్ట్ ఇయర్ ఐ థింక్ ఎన్టీపీసీలోనో ఎందులోనో క్వశ్చన్ వచ్చింది. ఇది ఎవరు ప్రకటించారు, ఏ రోజున ప్రకటించారు అనేది కమెంట్ చేయండి. వీలుంటే మహాత్మా గాంధీ బయోగ్రఫీ క్లాస్లో మనం డిస్కస్ చేసాం, చూడండి. నెక్స్ట్ లార్డ్ మౌంట్ బాటన్ 1947-48 బ్రిటిష్ ఇండియాకి చిట్ట చివరి వైస్రాయ్. జూన్ 3న మౌంట్ బాటన్ ప్రణాళిక. ఆగస్ట్ 15 భారతదేశ స్వాతంత్రం. స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటి గవర్నర్ జనరల్గా కూడా మౌంట్ బాటన్ గారు వ్యవహరించారు. లార్డ్ మౌంట్ బాటన్ తర్వాత శ్రీ రాజగోపాలాచారి భారత గవర్నర్ జనరల్గా 1948 జూన్ 27 to 1950 జనవరి 25 వరకు వ్యవహరించడం జరిగింది. ఓకేనా? భారత గవర్నర్ జనరల్గా ఎవరు? రాజగోపాలాచారి గారు. అండ్ 1950 జనవరి 26 నుండి భారతదేశానికి రాష్ట్రపతి ప్రథమ పౌరుడిగా వ్యవహరిస్తూ ఉన్నారు ఇప్పటి వరకు. ఓకే, సో ఇది కంప్లీట్లీ ఎగ్జామినర్ ఏ విధంగా అడుగుతున్నాడు అనేది చదవాలి. మనం ఎక్కువగా చదవాల్సిన అవసరం లేదు, బట్ చదివిన దాన్ని మల్టిపుల్ టైం రివిజన్ అనేది చేయాలి. సో మీకు థర్స్డే లోపు మీకు కెమిస్ట్రీ కూడా పెండింగ్ లెసన్స్ కంప్లీట్ అయిపోతాయి. 1 by 1 చెప్తా ఉన్నాను, కొద్దిగా పర్సనల్ వర్క్స్ వల్ల డిలే అవుతూ ఉన్నాయి. సో కోఆపరేట్ చేయండి. ఐ విష్ యూ వెరీ గుడ్ లక్. థ్యాంక్ యూ. ఆల్ ద వెరీ బెస్ట్.